తనూజ గేమ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం తన ఆటని, తన రిజల్ట్‌ని మొత్తం తీసుకెళ్ళి ఆడియన్స్ చేతిలో పెట్టేసింది. సో, దీని గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షాట్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టి కానీ మీకు నోటిఫికేషన్ కోడ్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే తనూజ ఎంత కష్టపడి ఆడినా తనకి ఏ స్పెషల్ పవర్ వచ్చి ఎవరిని సేవ్ చేసే ఆప్షన్ లైక్ గతంలో చూసుకుంటే మనకి గోల్డెన్ బజార్ పవర్ ఉంది తన దగ్గర. సో, ఎలిమినేట్ అయిపోయే వాళ్ళని ఆపొచ్చు, ఫ్లిప్ చేయొచ్చు, ఆటను మార్చే ఛాన్సెస్ కూడా బిగ్ బాస్ తన చేతిలో పెట్టాడు. బట్ తను అప్పుడు ఒకే మాట అంది, ఆడియన్స్ ఓటింగ్ బట్టే వెళ్తాను అని చెప్పి. ఇప్పుడు తనకి లైక్ సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి చాలా కష్టపడి ఆడింది. అండ్ ఈరోజు ఎపిసోడ్లోనే ఒక ఆట జస్ట్ అలా ఓడిపోయేసరికి చాలా బాధపడింది. ఫైనల్గా విన్ అయింది. బట్ బిగ్ బాస్ తనని పర్సనల్గా పిలిచి అడిగినప్పుడు ప్రైజ్ మనీలో కట్ చేస్తాను, నామినేషన్స్లో ఉండాలి, మీరు ఆడియన్స్ ప్ల ఏదోదో చేశాడు బిగ్ బాస్. కానీ తనుజ మాత్రం ఫైనల్గా నేను నామినేషన్స్లో ఉన్నా పర్వాలేదు, ఆడియన్స్ ఏమనుకుంటే నేను అలాగే వెళ్తాను. సో ఆడియన్స్ నన్ను విన్నర్గా చేయాలంటే విన్నర్ అవుతాను, లేదు ఆడియన్స్ నన్ను బయటికి పంపించేయాలంటే బయటికి కూడా వెళ్ళిపోతాను. అదే తనుజ ప్లేస్లో సంజన కానీ ఇమాన్యుల్ కానీ ఉంటే వీళ్ళిద్దరు కాదు, హౌస్లో ఎవరున్నా కానీ ఆ 3 lakhs పాయింట్స్ పెట్టేసి ఇమ్యూనిటీ తీసుకుని ఉండేవాడు. ఎందుకంటే కప్పు గెలవడం సెకండరీ థింగ్, బట్ ప్రస్తుతానికి ఇమ్యూనిటీ వస్తుంది కదా, నాకు ఇమ్యూనిటీ వస్తుంది కదా అనుకుంటారు. ఇమాన్యుల్ విన్ అయితే ఖచ్చితంగా ఇమ్యూనిటీ కొనుక్కునేవాడు. నాకు అనిపించింది పర్సనల్గా. అలా మీలో ఎంతమందికి అనిపించింది ఇమాన్యుల్కి వెళ్తే ఇమ్యూనిటీ కొనుక్కునేవాడని కింద కామెంట్ చేయండి. అలాగే తనూజ మొత్తం గేమ్ అంతా తీసుకొచ్చి ఆడియన్స్ చేతిలో పెట్టింది కాబట్టి తనకి ఓట్లేసి గెలిపించుకోవడం మన బాధ్యత. సో ఇంకా ఒక్క వీక్ మాత్రమే ఉంది. నాకు తెలిసి రేపు ఎల్లుండిలో టాప్ 5 ఎవరో తెలుస్తారు. అండ్ దాని తర్వాత ఒకవేళ ఇంకొక వీక్ ఉంటే నెక్స్ట్ వీక్ కూడా బిగ్ బాస్ చెప్పిన దాన్ని బట్టి నామినేషన్స్ ఉంటాయి అంటున్నారు. కాబట్టి ఈ వీక్ టాప్ 5 ఫైనల్ అవ్వకపోతే నెక్స్ట్ వీక్ టాప్ 5 అవుతారు. ఎందుకంటే ఈ వీక్ ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, నెక్స్ట్ ఉన్న వాళ్ళల్లో టాప్ 5 అవుతారు అనుకుంటున్నాను. బట్ ఉన్నది 1 or 2 వీక్స్ కాబట్టి ఓట్లేసి, సో ఎవరు జెన్యున్గా ఆడుతున్నారో, ఎవరు ఆడియన్స్కి వాల్యూ ఇచ్చి మొత్తం వాళ్ళ ఓటింగ్ బట్టే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఓట్లేసి విన్నర్ ప్లేస్లో నిలబెట్టే బాధ్యత మందందరిది. కాబట్టి సో నా ఓటైతే ఖచ్చితంగా తనుజకి వేస్తాను. సో మీలో ఎంతమంది తనుజకి ఓటు వేస్తారో కింద కామెంట్ పెట్టండి. సో చూద్దాం, ఇంకా 2 వీక్సే ఉంది కాబట్టి తనుజ విన్ అవుతుందా లేకపోతే రన్నర్అప్గా ఉంటుందా, అసలు ఈ వీక్ నా ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోతుందా అనేది చూడొచ్చు. ఏమైనా అవ్వచ్చు, ఎందుకంటే ఇంకా ఉన్నది 2 వీక్స్ మాత్రమే. సో మీ యొక్క ప్రతి ఓటు వాల్యుబుల్ కాబట్టి ఆలోచించుకుని ఓటు వేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ముందు చెప్పాను కదా,